పిచ్చి ఈ పదాన్ని మనం రోజు ఎన్నో సందర్భాల్లో వాడుతూ ఉంటాం. ఇద్దరు కలిసి కూర్చుని పిచ్చి కబుర్లు చెప్పుకోవడాన్ని పిచ్చాపాటి అంటూ ఉంటాం. వాటికి పెద్ద అర్థం పర్థం ఉపయోగం సమయం సందర్భం ఉండదు. ఏదో ఊసుపోకకి కాలక్షేపానికి చెప్పుకునే కబుర్లు. పిచ్చి మాటలు మాట్లాడుకో అంటాం ఎవరైనా అర్థం లేకుండా మాట్లాడితే. ఇలాంటివే పిచ్చి రాతలు, పిచ్చి కూతలు, పిచ్చి ఏడుపు, పిచ్చి నవ్వు, పిచ్చి అరుపులు కూడాను. పిచ్చి అనేది ఏదైనా ఒక దాని మీద వ్యామోహమో అలవాటో ఇష్టమో లాంటివి ఎక్కువగా ఉంటే వాటిని పిచ్చి అంటూ ఉంటాం. దానికి సినిమాలంటే మహాపిచ్చి. అది కొత్త సినిమా విడుదలవ్వగానే మొట్టమొదటి లైన్లో నుంచుంటుంది అని. ఒకటే గుళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆవిడికి గుళ్ళ పిచ్చి అని. దేవుడి పిచ్చి, పూజల పిచ్చి, అలాగే డబ్బు పిచ్చి, బట్టల పిచ్చి, నగల పిచ్చి, వస్తువుల పిచ్చి ఉన్న వాళ్ళని చాలామందిని చూస్తాం. ఇలా రకరకాల పిచ్చులు ఉంటూ ఉంటాయి. ఎవరైనా అమాయకంగా భోళాభాళీగా ఉంటే అదో పిచ్చి పిల్ల, దానికి ఎంత ప్రేమో చెప్పలేం అని ముద్దుగా అనుకుంటాం. వాడి పిచ్చి పేచితో నా బుర్ర పిచ్చెక్కిచ్చేస్తున్నాడు అని తల్లులు అనటం వింటాం. అలాగే దాని పిచ్చి ప్రేమలో పడి అది ఏదడిగితే అది ఇచ్చేసేస్తున్నాడు. వాడి పిచ్చిగోల భరించలేకపోతున్నామే బాబు. ఏంటో అన్ని పిచ్చి ఆలోచనలే. ఆపుకుందామన్నా ఆపుకోలేను. ఇవాళ మనసులో లేదనుకో, అంత పిచ్చి పిచ్చిగా ఉంది. ఏమిటో 24 గంటల పిచ్చి షోలు చూస్తూ కూర్చుంటుంది. ఆ పిచ్చి కబుర్లతో ఏమొస్తుంది చెప్పు? చక్కగా ఏదైనా పని చేసుకోవచ్చుగా. వాడిదంతా పిచ్చి వ్యవహారం, పట్టించుకోకు. అమ్మో భలే పిచ్చికోతలు కోసేస్తోంది ఆవిడ అని అంటూ ఉంటాం. ఇలాగ అందరికీ ఏదో ఒక రకం పిచ్చి ఉంటూ ఉంటుంది. ఎవరి పిచ్చిలో వాళ్ళు ఉంటూ ఉంటారు. అందుకే ఎవరి పిచ్చి వారికి ఆనందమని అనేసి వదిలేస్తూ ఉంటాం. ఎవరైనా అందరూ వెళ్ళే దారిలో కాకుండా ఇంకోలాగా ఉన్నా, అందరిలాగా కాకుండా కొంచెం వేరుగా ఉంటే వారిని మనం పిచ్చి వాళ్ళలాగా లెక్క కట్టేస్తాం. మనం పిచ్చివాళ్ళు అనుకునే వారందరూ వాళ్ళని పిచ్చివాళ్ళు అనుకోరు. వాళ్ళకి మనం పిచ్చివాళ్ళలాగా కనిపిస్తాం. రామకృష్ణ పరమహంస గంగ ఒడ్డును కూర్చుని డబ్బులని బెడ్డ ముక్కలని చూపిస్తూ విసిరేస్తూ ఉండేవాట. ఆయన్ని చూసి అందరూ పిచ్చివాడు అనుకునేవారుట. ఐహిక సుఖాల మీద ఆపేక్షతో ధనార్జనలో మునిగిపోతూ రాత్రింపవళ్ళు అదే ఆలోచనలో ఉన్న వాళ్ళకి ఈ పిచ్చి ప్రపంచమే మంచిగాను, దానిని త్యజించిన వాడు పిచ్చివాడిలాగాను కనిపిస్తారు. నా ఈ ఆడియో బ్లాగ్ నచ్చితే అందరితోనూ పంచుకోండి. ఉంటా మరి. ఉమాబొమ్మకంటి.